రాజమహేంద్రవరంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన ఉమా మార్కండేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం ఒక పునఃప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా అన్ని విధాలైన పూజల్ని చేసుకొని ఈరోజు ప్రతిష్ఠా కార్యక్రమం చేయడం జరిగింది. గత 2 రోజులుగా ఏమి పూజలు చేయాలో అన్ని చేశాం. కంచి పీఠం నుంచి కూడా వారి యొక్క వ్యక్తులు వచ్చారు, పూజారులు వచ్చారు. అన్ని కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్టగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం, సాంస్కృతిక నగరం. అలాంటి ఒక నగరంలో నిర్లక్ష్యానికి గురైన ఈ దేవాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈరోజు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. శాసనసభ్యుడిగా నేను కానీ, పాలక మండలి కానీ, ఎండోమెంట్స్ దేవాలయం ఇది, ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా ఈ గుడి యొక్క ప్రతిష్టని పెంపొందించడానికి ఏం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాం. గుడి యొక్క అంతర్భాగంలో ఉన్నాం. రాజకీయాలు మాట్లాడకూడదు, రాజకీయ పార్టీల పేర్లు ఉచ్చరించకూడదు. అలాంటి గొప్ప సంస్కృతి కలిగిన వారు మేము. గతంలో ఇదే ప్రాంతంలో రాజకీయ పార్టీల ఫ్లెక్స్లు పెట్టుకున్నారు. ఫ్లెక్స్లు పెట్టుకున్నందుకు స్వామివారి యొక్క ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు మేము చేసిన కార్యక్రమాల్లో అంత భక్తి శ్రద్ధలతో ఒక భక్తుడిగా, ఈ దేవాలయాన్ని సందర్శించే వ్యక్తిగా నా తోటి వారు కూడా అందరూ అదే ఆలోచనతోటి పని చేశాం. స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది, ముమ్మాటికి ఉంది. ప్రకృతి చూడవచ్చు, సహకరిస్తూ ఉంది. గరుడ పక్షి కూడా పైన సుమారు 8 ప్రదర్శనలు చేసి నేను ఇప్పుడే పంతులు చెప్తా ఉన్నారు. గొప్ప సంఘటన, కనీ విని ఎరుగని సంఘటన. గరుడు పక్షి రావడం ఏంటి, 7-8 ప్రదర్శనలు చేయడం ఏంటి, ఏంటి అదృష్టం. మా కళ్ళతో చూడడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతం. సహకరించిన దాతలకి కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన భక్తులకు, వేద పండితులకు, పుర ప్రజలకు అందరికీ కూడా 2 చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గౌతమి తీరంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ జీర్ణమైన ధ్వజస్తంభం, దాంట్లో కొత్త ధ్వజస్తంభం ఈ రోజు ప్రతిష్ట జరిగింది. ఈ రోజు కంచి పరమాచార్యుల వారి ఆశీస్సులతో, అలాగే శ్రీ విద్యోపాసకులు భాగ్యనగరం వాస్తవ్యులు వారి ఆశీస్సులతో వైభవంగా కూడా ఈ రోజు 10:32 వైభవంగా సుమారు 300 సంవత్సరాల క్రితం ధ్వజస్తంభం జీర్ణమైనందున నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరుపుకోవడం జరిగింది. చాలా విశేషంగా ఉదయం నుంచి కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ ధ్వజస్తంభం అంతా కూడా దాత చక్కా రవిశంకర్ గారు, అలాగే కంచి పరమాచార్యులు ఆస్థాన సిద్ధాంతి లక్కావతిలో సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు, అలాగే ఈ ఫణి గణపతి గారి ఆధ్వర్యంలో కూడా ఈ యావత్తు కార్యక్రమం అంతా కూడా అనేక మంది ఋత్వికా చూటి ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయింది.